శ్రీకాళహస్తీశ్వర ఆలయంలో మహాశివరాత్రి బ్రహ్మోత్సవాల నిర్వహణలో కొన్ని మార్పులు చేర్పులు చేపట్టామే తప్ప ఇంకేమీ లేదని ఆలయ ట్రస్ట్ బోర్డు చైర్మన్ అంజూరు తారక శ్రీనివాసులు అన్నారు. శ్రీకాళహస్తి ఆలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో చైర్మన్ అంజూరు తారక శ్రీనివాసులు మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ బొజ్జల సుధీర్ రెడ్డి గత 3 రోజుల క్రితం దేవస్థానంలో బంగారు గంటల్ని తీసుకెళ్లమని ఆరోపణలు చేసినట్టు అసత్య ఆరోపణలు చేశారని మండిపడ్డారు. గుడిలో ఉన్నది బంగారు గంటలు కాదని అవి ఒక గంట విలువ 250 రూపాయలు ఉంటుందని ఈ 4 గంటలను మీడియా ప్రతినిధులకు చూపించారు. వాస్తవాలు తెలుసుకుని మాట్లాడాలని సుధీర్ రెడ్డికి హితవు పలికారు. శివుడి ఎదురుగా ఉన్న సూక్ష్మ నంది కూడా భక్తులకు సరిగా కనబడలేదన్న ఉద్దేశంతో దాతలు ఎమ్మెల్యే బియ్యపు మధుసూదన్ రెడ్డి సహకారంతో సూక్ష్మ నందికి బంగారు తాపడం చేయించడం జరిగిందని తెలిపారు. బంగారు పోతే ఏర్పాటు చేసినారు. దానికి ఒక 5 లక్షల రూపాయలు ఇప్పుడు మళ్ళా ప్రత్యేకంగా దానికి తన సొంత ఖర్చు ఏర్పాటు చేసినాడు. అక్కడ నందీశ్వరుడికి కవచము, నందీశ్వరుడికి పీఠము, ఆ 2 గౌరవ శాసనసభ్యులు ఏర్పాటు చేస్తే అక్కడ పూర్వంలో మనకు రాగి కమ్మితో వేలాడుతూ గంటలు ఉండేటివి. అవి తీసేసిన తర్వాత గొలుసుతో గంటలు ఏర్పాటైనాయి. ఒక్కొక్క గంటని కోట్ల రూపాయలకి 100 కోట్లకు అమ్ముకునేసినారు బియ్యపు మధుసూదన్ రెడ్డి అని చెప్పేసి సుధీర్ రెడ్డి గారు ఆరోపించారు. సుధీర్ రెడ్డి గారు గంట కొనుగోలు చేయాలంటే ఏ గంట అయినా కూడా 100-200 రూపాయలనే గంట వస్తుంది. ఆ సైజు గంటలే అక్కడ ఉన్నాయి. అవి 1000 కోట్లు పోయేది, 100 కోట్లు పోయేది, కోట్ల రూపాయలు పోయేది, లక్షల రూపాయలు పోయేది కాదు. అది కనీస పరిజ్ఞానం లేకుండా ఎవరు ఏది చెబితే రాజగోపురం దగ్గర ఎదిగినిందంటే అవును ఈనేసిందని చెప్పి పోయి చూసే రకంగా ఉంటే అది రాజకీయాలకు పనికిరాదు.